హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు డైలీ రొటీన్స్లో అన్నం, పొట్లకాయ ఫ్రై, దెబ్బ రొట్టె, చట్నీ చేసుకుంటున్నామండి. దెబ్బ రొట్టెకి రాత్రే మినపప్పు గ్లాసున్నర, ఒక గ్లాసు బియ్యం పోసుకొని నానబెట్టుకున్నానండి. ఉదయాన్నే లేవగానే మిక్సీ పెట్టుకొని వాటిల్లో టమాటా, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, సాల్ట్ వేసి కలుపుకుంటున్నానండి. కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నానండి. ఈలోపు చట్నీ కోసం వేరుశనగ గింజలు, బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టుకుంటున్నానండి. ఈలోపు కళాయి పెట్టుకొని వేరుశనగ గింజలు, పచ్చిమిరపకాయలు వేపుకుంటున్నానండి చట్నీకి. తర్వాత వేయించుకొని తీసి పక్కన పెట్టుకొని కొంచెం చింతపండు, కొంచెం సాల్ట్ వేసుకొని చట్నీ చేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుంటానండి. అదే నూనెలో కొంచెం వేరుశనగ గింజలు, కొంచెం తాలింపు గింజలు వేసుకొని పొట్లకాయ ముక్కలు వేసుకొని వేయించుకుంటున్నానండి. వేయించుకొని కొంచెం సెగ తగిలేంత వరకు ఉండి మూత పెట్టుకోవాలండి. మూత పెడితే వెంటనే మగ్గిపోతాయి. సన్నని మంట మీద చిన్నగా ఉడికించుకోవాలండి ముక్కలు. ఈలోపు నేను కూరగాయలు సర్దుకుంటున్నానండి. పచ్చిమిరకాయలు, కాకరకాయ, బీరకాయ, దొండకాయ, టమోటా, కరివేపాకు, గింజం చిక్కుడుకాయలు తీసుకొచ్చారండి. ఇవన్నీ దీనిలో సర్దేసుకుంటాను. ఇదిగోండి 1 by 1 సర్దేసుకుంటున్నాను. ఏమన్నా పాడైనవి అన్నీ ఉంటే చూసి చక్కగా పక్కన పెట్టుకుంటున్నాను. ఈలోపు ఇవి మగ్గిపోయినాయి. కొంచెం కారం వేసేసానండి. కారం వేసేసి నూనె పైకి తేలుతుందండి, దించేసుకుంటున్నాను. ఇప్పుడు దెబ్బ రొట్టె వేసుకోవడానికి దెబ్బ రొట్టె 2 గంటలు వేసుకొని కాల్చుకుంటున్నానండి. ఒకవైపు బాగా కాలాలండి. సన్నని మంట మీదే కాల్చుకోవాలి, లేకపోతే ఇవి పాడైపోతాయి, లోపల ఉడకవు. ఇవి తీసి పక్కన పెట్టుకున్నానండి. అయిపోయినాయి. చట్నీ కోసం తాలింపు అవన్నీ వేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు, కరివేపాకు వేసుకొని చట్నీ వేసేస్తున్నానండి. తాలింపులో సాగిని వేసేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ బాక్సులు సర్దేసేయాలి. ఇద్దరికి బాక్సులకి మొత్తం సర్దేస్తున్నాను. చూసేయండి అందరూ. అన్నం, కూర, చట్నీ, దెబ్బ రొట్టెలు అన్నీ సర్దేస్తున్నానండి. బాక్సులో సర్దేసేసానండి. ఇవి అయిపోయిన వెంటనే గిన్నెలు కడిగేసుకుంటున్నానండి. గిన్నెలు నీట్గా కడిగేసుకున్నాను. థ్యాంక్ యూ అండి. నా వీడియో కనుక నచ్చితే